జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 8వ పాశురం. కీలువానం వెల్లెండ్రో ఎరుమై శిరువేడు மேயுவான் பரந்தனக்கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்துனை காவுவான் வந்து நின்றோம் கோதுல கலமுடையா போவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பில்லந்தனை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்றோ நாம் சேவித்தால் ஆவாவென்றுராய் அருந்தே లోరెంబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలో 8వ పాశురం లోపల నిన్నటువంటి గోపిక బాలికను నిద్రలేపి సరికి ఆ గోపిక వచ్చి ఈ గోపికల గోష్ఠులు కలిసిపోయింది. ఈరోజు 2వ గోపికను నిద్రలేపుతున్నారు. ఈనాటి గోపిక, ఈరోజు లేపబోయేటువంటి గోపిక శ్రీకృష్ణ పరమాత్మకు కూడా కుతూహలము రేకెత్తేటువంటి విలాసవతి అనేటువంటి ఆమె. పరిపూర్ణముగా శ్రీతత్వం గల ప్రౌఢ కృష్ణుడే తన వద్దకు వచ్చునని ధైర్యంతో పడుకున్నది. అట్టి ఆమె లేనిదే తాము కృష్ణుని వద్దకు వెళ్ళుట యోగ్యము కాదని భావించి ఆమెను మేలుకొల్పుతున్నారు ఈరోజు. కిందటి పాశురంలో భరద్వాజ పక్షులు చేసేటువంటి కలకల ధ్వనిని వినిపించి అందులోనికి ధ్వనిని గ్రహించమంటుంది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాష కనబడినా అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది. వేదోపనిషత్తు చెప్పినటువంటి విషయాన్ని ఈ పాశురం లోపల తెలియజేస్తున్నది మనకు ఆండాల్. ఈ గోపికను లేపడం కాదు, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడవమని మన ఆండాల్ మనకు తెలియజేస్తుంది. ఈ 8వ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైనటువంటి గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేలుకొల్పుతుంది ఈ 8వ పాశురము. ధనుర్మాస వ్రతం విలక్షణమైనటువంటి వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి హింసించి చేసే వ్రతం మాత్రం కాదు. శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేదే మన వ్రతం. నీటి వాలుకు తెరచాప ఎత్తు కంటే దాని గాలి కూడా వాలు అయితే యంత్ర వేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావలసిన పదార్థాలను అందిస్తుంది. కొంతమంది చలిలో ఉన్నారనుకోండి, చలికి ఇష్టపడతారు. ఎండలో ఉంటే ఎండ ఇష్టపడతారు. దానికి తగ్గట్టుగా మన ఈ ప్రవృత్తి అనేటువంటిది మారుతూ ఉంటుంది. బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాల్ ఈ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడటం, అది కూడా తనతోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాల్ తిరుప్పావై. మన వేదాలు రహస్యాలనే తెలుపుతూ అస్మన్ ఆగ్నేయనయ సుతారయే, మా అందరినీ కలిపి మంచి మార్గాన నడుపు అనే విషయాన్ని తెలుపుతాయి తప్ప వేరే విషయాలు తెలుపవు. మన వేద సాంప్రదాయం ఇదే. ఆండాల్ ఆ మార్గాన్ని నడిచి
తను ఫలాన్ని పొంది మనకు అందించిన తిరుప్పావైని ఒక్కసారైనా కానీ మనిషి జన్మ ఎత్తినందుకు మనం ఇది సాధించాలి. మనిషి ఇది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఎలా చేరాలని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడమే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది అంటే విముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు. మరి ఏం చెయ్యాలి, ఏం పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యజ్ఞవల్కుడు అనేటువంటి గొప్ప మహానుభావుడు జనచక్రవర్తి గురువుగారు. ఆయనకు 2 భార్యలు ఉండేవారు. పెద్దావిడ మైత్రేయ, చిన్నావిడ కాత్యాయని. కొంతకాలం అయ్యాక వాస్తవ ప్రస్తుతం గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేశాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపాదనలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకున్నటువంటిది బహుశా ఇంతకంటే విలువైనదేమైనా ఉంటుంది కదా, మరి నాకు ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేను ఎలా సాధన చేయాలో చెప్పు అని అడిగింది. ఆత్మావరే ద్రష్టవ్యా శ్రోతవ్యా మంత్రవ్యా నిందితా స్థితవ్యా మైత్రేయి అంటూ ఉపదేశం చేశాడు. హే మైత్రేయి, ఆత్మవారే దృష్టవ్య, లోపల ఉండే ఆత్మ అనే దాన్ని మనం స్పష్టంగా చూడవలే. కానీ ఎట్లా కనిపిస్తుంది? దృష్టవ్య, చూడాలి అనుకున్న దాన్ని మొదట శ్రోత్రవ్య, వినాలి. మంత్రవ్య, దాన్నే పదే పదే తలవాలి. నిధిధ్యా స్థితివ్య, ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సహాయం తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాల్ ఇదే విషయాన్ని చెబుతుంది. ఆండాల్ తల్లి చెప్పేది ఏదో మొదటి వేదాంతం కాదు, లౌకికమైనది, అంతకంటే కాదు. ఆండాల్ తిరుప్పావై ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని, అందులో మనం సాధించాల్సినటువంటి ప్రగతిని సూచిస్తుంది. అందించిన అతి సుందరమైనటువంటి ఒక లలితమైన గోపిక కృష్ణుల కథ పైకి ఒక అందమైనటువంటి కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనాన్ని, అవసరమైనటువంటి లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైనటువంటి చరిత్ర. మొదట పక్షులు అరుస్తున్నాయని చెప్పింది. ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది. ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపీ రుచి ఏర్పడ్డాక ఆలయ పిలుపు, శంఖధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వని ఊహించింది. ఇలా కనిపించినవన్నీ వాటిని ఊహిస్తున్నారు. ఎన్నిటినో వింటున్నాం, ఊహిస్తున్నాం. ఆ తరువాత మనకు జ్ఞానుల సాహసం కావాలి. అందుకే మునులు స్మరించువాడు అని మునులు స్మరించేటువంటి వారు అని చెప్పింది. వాడే ఎవరిని స్మరిస్తారు? వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది మనం ఇక మన జీవనం సాగించాలి. అలా సాగితే మనం ద్రష్టవ్య, అప్పుడు మనం స్పష్టంగా చూడగలం. కీలు తూర్పు దిక్కున, వానం ఆకాశం, వెల్లెన్రో తెల్లవారిందని అనుకొని ఎరుమై గేదెలన్నీ కూడా శిరువీడు వెయ్యువాన్, చిన్న మీద వేయడానికి పరందనక్కాన్ పచ్చిక బయల్లో వ్యాపిస్తున్నాయి. సాధారణంగా గేదెలు తామసిక గుణాన్నితో పోలుస్తారు, తెల్లవారటానికి సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాల్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం
పైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చేయాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు రసోప్యస్య పరం దృష్ట్యా నివర్త్యంతే. మనలోపలుండే సర్వరసుడు సర్వగంధుడు అయినటువంటి భగవద్వర్షణం అయినప్పుడు మాత్రమే మనలోని తామసిక గుణం బయటికి పోతుంది. అంటే కీలువానం తెల్లవారుతోంది, తూర్పు దిక్కున ఆకాశం సూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్తుంది. మరి ఇంకా ఏదైనా రుజువు ఉందా అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపిక అడిగేసరికి గేదెలన్నీ కూడా చిరుమేత మేయడానికి పచ్చిక బయల్లోకి వెళ్తున్నాయంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసినట్టుగా ఈ గేదెలన్నీ కూడా చిరుమేతకు పచ్చిక బయల్లోకి వెళ్తున్నా కొద్దీ ఈ చీకటి అనేటువంటి తొలగి వెలుతురు ప్రకాశిస్తూ ఉంది. అలాంటి వాటిని మన ఆండాళ్ తల్లి బాగుపడేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి అనేటువంటిది చెప్తూ రసగంధర్వుడు అయినటువంటి భగవద్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని తామసిక గుణం బయటికి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీ ముఖ కాంతిని చీకటి చేరింది, అలా తెల్లవారినట్లు మీకు అనిపిస్తుంది. మీకు ఈ భగవత్ దర్శనం కావాలి, శ్రీకృష్ణుని దర్శించాలి అని చెప్పి అనుకుని మీ లోపల ఉన్నటువంటి చీకటి అనేటువంటిది తొలగిపోయి తెల్లవారినట్లుగా మీకు కనిపిస్తుందేమో అని లోపల ఉన్నటువంటి గోపాలిక అంటుంది. ఇంకా తెల్లవారలేదు, నిజానికి ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల ఉన్నటువంటి గోపబాలిక లేవలేదు. మిక్కొల్ల పిల్లైగలో మిగతా పిల్లలందరూ పోగిన్నారే. త్వరగా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళిపోతుంటే పొంగామలై కాత్తు వాళ్ళను ఆపి ఉన్ననైక్కువాన్ వందు నిన్రోం, నిన్ను కూడా తీసుకువెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చా. ఎందుకంటే కోదుంగలం ఉడయ్యా పప్పాయ్, శ్రీకృష్ణుడికై నిన్ను కలవాలని కుతూహలం కలిగించే గోపికవి కదా. స్వయంగా శ్రీకృష్ణునికే నిన్ను కలవాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి గోపికవు కదా. నిన్ను వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా ప్రియో హి జ్ఞానినో తర్యం నచ మమా ప్రియ. జ్ఞానినా నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆల్వాళ్ళను పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేము వెళ్ళలేం. నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరిగా ప్రసన్నమవుతాడు. ఏలుందిరాయ్ లేవమ్మా, అందరం కలిసి వెళ్దాం. ఇక్కడకు వెళ్ళి పాడిపడైకొండు, మనం నోరున్నందుకు ఆయన నామాన్ని పాడుదాం. మా వాయు పిల్లందనై గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసుని నోట్లో చెయ్యి పెట్టి నోరు విరిచివేశాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోరోపనిషత్తు ఈ విషయం ఉంది. యముడు నచికేతుని చెబుతున్నాడు. ఇంద్రియాన్ని హయానహు, శరీరం అనే రథాన్ని ఉన్న గుర్రాలు ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు మనలో 5 వైపులు లాగుతుంటాయి. మనస్సు అనే కళ్లెంతో బుద్ధి అనేటువంటి సారథి చేతులకు పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఆ రథం ముక్కలైపోతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించాడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుణ్ణి నోరు విరిచేశాడు. మాలరై మాట్యా, మధురానగిరిలో మల్ల యోధులను చానురుడు, ముష్టికులను, కంసుడను శ్రీకృష్ణ బలరాముల్ని సంహరించడానికి ఏర్పాటు చేస్తాడు. వారు మాదక ద్రవ్యం సేవించి ఉన్నారు. శ్రీకృష్ణ బలరాములు వారి మధ్యకి వెళ్ళి ఇరువురు వారిని సంహరించుకునేటట్లు చేసుకున్నారు. మనకు ఆయన దూరంగా పోవడం అంటే ఆయన చేసుకున్నాడు. మనలోని కామక్రోధాలు
మా వల్ల యోధుల వంటే అని గమనించాలి అని చెప్తూ మన ఆండాళ్ తల్లి ఈ రెండవ గోపిక బాలికను నిద్రలేపుతుంది. అందుకే మన ఆండాళ్ తల్లి అలాంటి యోగ్యత కలిగినటువంటి ఆయన రాజును పిలిచి తనపై పాటను పాడుకోరుమన్నారు. అందుకే ఈ ఆండాళ్ తల్లి ఈరోజు పాశురంలో ఈ రెండవ గోపబాలికను మీ నిద్ర మేల్కొల్పుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.